పబ్లిక్ మరి మా పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో ఓ పరైతే అరుసుకొని వద్దాం పాండి. ఓ తాత ఏడున్నవే? తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ అదే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా కదా ఇప్పుడు గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా గులాబీ జెండా తంది కేసీఆర్ పండగ ఉండా పండగ ఉండా. రోజుకో పార్టీ పూటకో మాట మా ముసలుంది. అయినా ఇప్పుడు కారు పార్టీ జెండా పట్టుకొని ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కదా. మన అన్న కేసీఆర్ రావక ఎన్నో మంచి పనులు చేసినాడే రావక 2000 పింఛనిచ్చి రావక మా ముసలోళ్ళను ఆదుకునే రావక గులాబీల జెండలమ్మా గులాబీల జెండలమ్మా గులాబీల జెండలే రావక గుండెల గుండెల నింపుక రావక. ఓ ముసలాడా వార్తలు తెచ్చే కొలువిడిచి పెట్టి గా పార్టీల జెండాలు పట్టుకుని మెడలేసుకుని ఎగురుతావా? గిట్లయితే నీకు నెల నెల జీతం ఎట్లా అనుకుంటున్నావు? ఓ ఈ విత్తాంది జీతం కట్టలు 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 కట్టి అని వచ్చి నాకు ఇక్కడ నీతులు నిలుగుతాంది పీకాయి నుంచి. అసలేమ్మా కారు పార్టీ మస్తు రువ్వడి మీద ఉరుకుతుంది అట్నే అంచను. గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక. నిన్న మొన్నటి దాకా కారు పాటోళ్ళు దొంగలు వాళ్ళు తెలంగాణను ముంచిల్లని షెయ్యి పార్టీ లీడర్ల చేతుల షెయ్యేసి కాండువలు కప్పుకొని తిరుగుతాయి కదా. మళ్ళీ గింతల్లోనే కారు పార్టీ మీద గంత ప్రేమ ఒలకపోతున్నావు. అరే నువ్వు హైదరాబాద్ నుండి వార్తలు చదువుతానవా లేకుంటే ఆ చెక్కు పోస్ట్ కాడు ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ గాడిరం కాస్తానవే నువ్వు? అరే నువ్వు అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే ముచ్చట బుత్తంతా కూడా తెలుసుకోవాలి అలక తక్కువదానా? ఏ ముసలాడా ఎక్కువ తక్కువ మాట్లాడకు, అర్థమైందా? నీకు తెలిసిన ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు, లేకుంటే నీ మూతి పళ్ళు రాలితే ఏమనుకుంటున్నావో. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ లో స్థానిక ఎలక్షన్లు పెట్టేది ఉంటే అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది కొన్ని సంఘాలలో సర్వేలు చేస్తే కారు పార్టీకే ఎక్కువ మంది జనాలు మొగ్గు చూపుతారట. ఎరికేనా నీకు? ఏం చేస్తాం, షెయ్యి పాటలో ఏలుబడి గట్లున్నది. మరి హైడ్రా అని కొంతమంది జనాలు ఆగమైరి సర్కారు ఇత్తనన్న పథకాలు 100 రోజుల్లో చేతికి అందకనే పాయే. ఇక ఇత్తమన్న ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పటి వరకు పత్తకే లేకపాయే. ఇక సర్వేలు గట్ల రాకపోతే ఇంకెట్లత్తాయి మరి? ఒక్క హైదరాబాదునే కాదే తల్లి, పల్లెళ్ళల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే కారే ముంగడికి దూసుకపోతుంది అని సర్వేలు చెప్తానే అట. ఎరికేనా? అందుకే గులాబీల జెండలమ్మా గులాబీల జెండలం గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక. అయినా నాదొక డౌటే తాత, షెయ్యి పార్టీ సర్కారు వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేయనే చేసే, ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు గిట్లా అన్ని ఉండంగా పల్లెలలో కూడా జనాలు కారు పార్టీకే ఎట్లా చేయగొడతారే? ఇదేదో తప్పుడు సర్వే ఉన్నట్టున్నదే తాత. దేశే దేడ్ దిమాగ్ దానా, ఇప్పటి వరకు సర్కారు ఇచ్చిన వాడి గురించే నువ్వు చెప్తాను కానీ ఇత్తమని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని వాడి గురించి చెప్తలేవు. నెంబర్ 1 మా ముసలోళ్ళకి ఇత్తమన్న 4000 రూపాయల పెన్షన్ పైసలు ఇవ్వి, ఆడోళ్ళకి ఇత్తమన్న 2500 రూపాయలు ఇవ్వి, అట్లనే ఆడిబిడ్డలకు పెళ్లిళ్ళకి ఇత్తమన్న తులం బంగారం ఏది, వాళ్ళకి ఇత్తమన్న 2 బతుకమ్మ చీరలు ఏవి, మా రైతులకు ఇత్తమన్న రైతు భరోసా ఏది, కూలీలకు ఇత్తమన్న 12,000 రూపాయలు ఇవ్వి, మా ఆటో డ్రైవర్లకు ఇత్తమన్న రూపాయలు ఇవ్వి. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు ఇప్పటి వరకు ఇత్తమని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని పథకాలు ఎన్ని ఉన్నాయి. అందుకే గులాబీల జెండలమ్మా గులాబీల జెండలం గులాబీల జెండలే రామక. ఏ హ్యాపీగా నీ సంబరాలు గప్పుడు కూడా గిట్లనే కారు పార్టీ గెలుతుందని ఈ సర్వేలన్నీ చెప్పినాయి. కొసాకరికి ఏమాయే కారు పార్టీ పోయి ప్రతిపక్షానికి పరిమితమాయే. నువ్వు అన్నట్టు సర్వేలే తప్పు అని అనుకుందాం. మరి అసంటప్పుడు ఇప్పుడు షెయ్యి పార్టీ ఏలుబడి ఎట్లున్నదో చూస్తానవు కదా. వాళ్ళు గద్దెనెక్కిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు పడతామని మాటిచ్చారు. చేసిర్రా మరి? అంతెందుకు, ఏమన్నా అనేది ఉంటే పోయినసారి సర్కారు చేసిన అప్పులకు మిత్తులు కట్టుడికే సరిపోతుంది అని తప్పించుకుంటారు. మరి అసంటప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు పోయినసారి సర్కారు చేసిన అప్పులు ఏందో వీళ్ళకి తెలియదా? మరి వాళ్ళు చేసిన అప్పులకు మరి మేము ఇచ్చే హామీలకు నెరవేర్చగలుగుతామా నెరవేర్చలేమా అనే సంగతి వీళ్ళకి తెలియదా? మరి అసంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చిర్రు నువ్వు చెప్పిగా. ఏదేమైనా స్థానిక ఎలక్షన్లలో కారు పార్టీ గెలిచిన రాష్ట్రంలోనైతే వచ్చే 4 ఏళ్ళు కూడా ఈ షెయ్యి పార్టీ కదా అధికారంలో ఉండేది. నిమ్మలంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారు కావచ్చు. నెమ్మలంగా అనుకుంటా వానకాలం పంట సాయానికి తూటే పెట్టి ఇక ఇప్పుడు సంకురాత్రికి ఇద్దాం అనుకుంటున్న పంట సాయానికి అదేందో ఏంటో లింకులు పెట్టవచ్చు. ఇక ఎక్కడి 6 గ్యారెంటీలు ఎక్కడి పథకాలు, వడ్డెక్కేదాకా ఓడమల్లన్నా వడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టున్నది ఈ సర్కారు కథ. ఏమోనే సర్కార్ ఆలోచన ఎట్లున్నదో ఏమో గాని రోజుకు జనాల ఆలోచన అయితే మారుతున్నట్టే కొడుతున్నది ఈ సర్వేలను చూస్తుంటే. మారకుంటే ఎట్లుంటది?
చెయ్యిపాటి సర్కార్ వచ్చేది ఉంటే ఏదో కొత్త మార్పు తీసుకొస్తుంది అని అనుకుంటే విగ్రహాలను మార్చుడు, దర్వాజాలను మార్చుడు, గేట్లు మార్చుడు, పథకాల పేర్లు మార్చుడు తప్ప మా బతుకులను అయితే మారతలేదు. అందుకే మా జనాలే మారతాలన్నట్టున్నది. గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో. పక్కులే రేపు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నడపో. అంతేనారా? మరి పోయేది ఉంటే నిత్తరా మరి? ఓ ముసలోడా, ఇప్పటిదాకా గులాబీల జెండలే అని గంతగానం ఎగిరితీవి కదా, మళ్ళీ ఇప్పుడేమైంది నీకు? అరే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మనయే కాదే, ఏ పార్టీతోటి ఎసొంటి అవసరం ఉంటుందో ఏమో, అందుకే అందరితోటి స్నేహం చేయాలి. ఎసొంటి ఫాయిదా ఉన్నదో నీకేమేరక? నీ వ్యాపారానికి అట్లా మాట్లాడతా కానీ ఏడరా మీటింగ్? రేపేనట్నా? రేపే. ఇక్కడ ఏమన్నా పెట్టిందా యానికి ఇట్లా? చూసిండ్రా అనుల్లా, మా ముసలోడు పార్టీలు మార్చుట్లా లీడర్లనే మించిపోయింది కదా. చెప్పేటి అన్నీ చెప్తాడు, మళ్ళీ ఆఖరుకు గిట్ల కథలు పడతాడు. కానీ ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కారు పట్టే గెలుతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి చూడాలే ఎలక్షన్లు పెట్టినాక గా సర్వేలు ఏ పార్టీ నిజమైతాయో మరి.